ఒక్కసారి ఊహించండి, ఒకప్పుడు ఇంట్లో అందరికంటే వేగంగా నడిచే మీ నాన్న ఇప్పుడు కొన్ని అడుగులు వేసిన వెంటనే ఆగిపోతున్నారు. రోడ్డుపై నడుస్తూ గోడ పట్టుకొని నిలబడుతున్నారు. మళ్ళీ కొద్దిసేపటి తర్వాతే నడవగలుగుతున్నారు. చాలా మంది ఏమనుకుంటారో తెలుసా? వయసు అయింది, బలహీనత వచ్చేసింది. కానీ నిజం అది కాదు. వారి వెన్నుముక్కలో నరాలు నిశ్శబ్దంగా ఒత్తిడికి గురవుతున్నాయి. ఆ సమస్య పేరే స్పైనల్ స్టెనోసిస్. మన వెన్నుముక్కలో నరాలు వెళ్ళడానికి ఒక చిన్న మార్గం ఉంటుంది. దాన్ని ఒక సొరంగంలా ఊహించండి. వయసు పెరిగిన కొద్దీ ఆ సొరంగం నెమ్మదిగా ఇరుక్కవుతుంది. ఎముకలు పెరగడం, డిస్కులు ఉబ్బిపోవడం, ఆర్థరైటిస్ రావడం, ఇలా నరాలకు స్థలం తగ్గిపోతుంది. అప్పుడు నరాలు నలిగిపోతాయి. అక్కడి నుంచే సమస్యలు మొదలవుతాయి. మొదట కొద్దిగా నడిస్తే కాళ్ళు భారంగా అనిపిస్తాయి. తర్వాత కాళ్ళు మొద్దుబారినట్టు అనిపిస్తుంది. కొంతమందికి మంట, సూదులు గుచ్చినట్టుగా ఫీలింగ్. మరికొందరికి నడుస్తుంటే అకస్మాత్తుగా కాళ్ళల్లో బలం తగ్గిపోతుంది. చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ నొప్పి వల్ల చాలామంది తరచూ కూర్చోవలసి వస్తుంది. ఎందుకంటే కూర్చున్నప్పుడు నరాలపై ఒత్తిడి కొంచెం తగ్గుతుంది. అందుకే కొద్దిసేపు కూర్చుంటే మళ్ళీ నడవగలుగుతారు. మీరు గమనించి ఉండవచ్చు, బజార్లో నడుస్తూ ప్రతి 2 నిమిషాలకు ఆగిపోతున్న ఒక అమ్మను చీర సరిచేసుకున్నట్టు కనిపించినా ఆమె అసలు పోరాటం నొప్పితో. ఒకప్పుడు ఇంటి మొత్తం బాధ్యత మోసిన తాతయ్య ఇప్పుడు కొన్ని మెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడుతున్నారు. అది బలహీనత కాదు, అది స్పైనల్ స్టెనోసిస్ అనే నిశ్శబ్ద బాధ. కానీ మంచి విషయం ఏమిటంటే, సమయానికి గుర్తిస్తే ఈ సమస్యను చాలా వరకు నియంత్రించవచ్చు. ఫిజియోథెరపీ, సరైన వ్యాయామాలు, బరువు తగ్గించడం, పెయిన్ మేనేజ్మెంట్, కొన్నిసార్లు ఇంజెక్షన్లు, అవసరమైతే శస్త్రచికిత్స కూడా చాలామందికి మళ్ళీ సౌకర్యంగా నడిచే అవకాశం ఇస్తాయి. అందుకే ఎవరికైనా కాళ్ళు నొప్పిగా ఉన్నాయి, కొద్దిసేపు నడవలేకపోతున్నాను అని అనిపిస్తే దాన్ని సాధారణ వయస్సు సమస్యగా తీసుకోకండి. అది వెన్నుముక్క పంపిస్తున్న ఒక హెచ్చరిక సంకేతం కావచ్చు. ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే మీ తల్లిదండ్రులకు, పెద్దలకు తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.